మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈరోజు రతన్ టాటా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొదటి జయంతిని సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఒక మహా మానవతామూర్తి. ఆయన సేవా రంగంలో ముందుంటారు కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తూ నిజామాబాద్ పట్టణంలోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మేము ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేసిన అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రతన్ టాటా యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు బెడ్ పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఎందరో మహానుభావుల్లో ఈ మహానుభావులు అనేటువంటి టాటా గారి యొక్క గొప్ప దినాన్ని మేము ఘనంగా జరుపుకోవడానికి మాకు ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మేము కృతజ్ఞత భావం తెలుపుతూనే ఉంటాము. అయినటువంటి అడుగుజాడలు నడవడానికి మాకు ఇది ఒక గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిందని మేము మా మనసులోనే మా గుండెలోనే నిలుపుకోవడం జరిగింది. ఇటువంటి మహానుభావులు ఎందరో అనుకుంటాం, కానీ ఎందరిలో కాదు. ప్రపంచంలోనే ఏకైక మహారాజు అంటే మా రతన్ టాటా చెప్పుకోవచ్చు. దీని కొరకు మేము మేము దీనిలో ట్రస్ట్ అనే ఒక కార్యక్రమాన్ని, అంటే ఆయన ఫస్ట్ ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే వెంటనే ఆ అన్యాయాన్ని అరికట్టి ఆ నిబంధనలు పాటుపడి ఎవరికి జీవితాంతం ఏదైతే మాట ఇస్తాడో మాట తప్పకుండా మహానుభావుడు ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరికైతే ఆ లోటుపాట్లు జరగకుండా ఇప్పటి వరకు ఎక్కడ కూడా లోటుపాటు జరగకుండా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మా ముందు ఉంచినందుకు మేము కూడా గర్వపడుతున్నాం. ఇటువంటి సేవల్లో మేము ఇంకా ముందు వెళ్ళాలని మా నిజామాబాద్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మా సభ్యులందరూ, మా టీం అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మాకు ఇటువంటి అవకాశాలు ఇంకా మాకు వస్తేనే బాగుంటాయని అనుకుంటున్నాము. ఈ ఆనందము అసలు చెప్పలేని ఆనందము. ఇటువంటి ఆనందాలు అందరి లోపల ఉండాలని అందరూ మాకు చెప్పుకుంటే టాటా యొక్క పేరుని వింటేనే మాకు ఆనందం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులు మాకు ఇంకా అంటే గొప్ప గొప్ప విషయాలు మాకు తెలుసు ఉన్నాయి. ఇటువంటి మహానుభావుని యొక్క ఎన్ని చేసినా తక్కువనే కాబట్టి మాకు ఈ సహాయం అందించిన మహానుభావుడికి ధన్యవాదాలు. మొదటి జయంతి సందర్భంగా మేము ఈ హాస్పిటల్లో ఆయన చేసిన సేవల్ని గుర్తుంచుకొని ఆయన కంపెనీలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆయనలాగానే మేము కూడా అనుకొని ఎలాగైతే ఆయన 66% ఎలాగో పేదలకు ఇస్తుండేనో అలాగే మేము కూడా ఆయన కంపెనీలో పనిచేస్తూ మేము కూడా కొంత డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి అందులోంచి కొద్ది గొప్ప అని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి బ్రెడ్ మరియు అరటి పండ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తామని అనుకుంటున్నాం. ఆయన పైనుండి మాకు దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా కూడా అలాగే ఈ విజయ్ దివాస్ పురస్కరించుకొని మేము ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని ఒక నినాదంతో ముందుకు వచ్చినాము. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కూడా చేయించి ఆయన మార్గంలోకి తీసుకొస్తామని మేము కృషి చేస్తున్నాం, ఆయన మార్గంలోకి తీసుకురావడానికి. అలాగే నాకు ఈ సహకారం అందించిన పెద్దలకు మేనేజర్ గారు కానీ, అసిస్టెంట్ మేనేజర్ గారు కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రతన్ టాటా గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. రతన్ టాటా గారు సేవాభావంతో ఆయన 66% ఎలాగైతే ట్రస్ట్ చేశారో అతని సహకారంతో మేము కూడా అదే బాటలో నడుద్దామని చెప్పేసి మేము ఆయన స్ఫూర్తితో ఇప్పుడు మేము టాటాలో వర్క్ చేస్తున్నాము. ఆయనతో పేరు చెప్పుకొని మేము ఎంతో కొంత సంపాదించుకున్నాము. మాకు తోచిన విధంగా మా సహాయ సహకారాలు అందజేస్తున్నాము. తెలంగాణ విజయ్ దివాస్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్.